దేవుడు చెప్పినట్లు వింటుందామా? కరెక్ట్గా 6 రోజులు మనం కష్టపడి పని చేయాలి. 6వ రోజు దేవుని దగ్గరికి వచ్చి, నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకోండి. ఇదిగో నేను 6వ రోజును ఆశీర్వదించాను. ఆ 6వ రోజులో మీరు కనిపిస్తే పరలోకంలో నుంచి నేను మీకు 7వ రోజు క్షమించండి, 6 రోజులు మీరు కష్టపడి పని చేస్తున్నారు కదా, 7వ రోజు నా సన్నిధికి వచ్చి మీరు ఉంటే, ఇదిగో నేను విశ్రమించాను కదా, 6 రోజులు అన్నీ చేశాను కదా, 7వ రోజు నేను విశ్రాంతి తీసుకొని సింహాసనం మీద కూర్చున్నానే, అప్పుడు నా పాదాల దగ్గర మీరు కనిపిస్తే ఆకాశం నుంచి నా దీవెనలు మీ మీదకి ఎందుకు రావు? వస్తాయి అన్నాడు. మరి అది చేస్తున్నామా? ఒక కొడుకుని ఇవ్వడానికి వెనక్కి వెళ్ళలేదే. మరి 6 రోజులు కష్టం చేసి 7వ రోజును కూడా మనం పోగొట్టుకుంటున్నామే. మరి దరిద్రం రాదా నాన్న? దీవెనలు వస్తాయా? రావు. తర్వాత వెళ్ళిపోతున్న తర్వాత వచ్చేసింది పర్వతం. అప్పుడు అబ్రహాము